ఇది అక్కడ ఓకే అక్కడ DC2 స్పేస్ ఇచ్చి రూల్ 2 అనండి పైది DC2 కంటిన్యూషన్ DC2 తర్వాత రూల్ 2 DC2 కి రూల్ 2 మధ్యలో అండర్ స్కోర్ తీసేయండి సేమ్ టెస్ట్ చేస్తాము. ఈ సెకండ్ దాని డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ సేమ్ ప్లేస్ ఉంటుంది. రెండు రిగ్రెషన్ టెస్ట్ కేసు ఇది ప్లేస్ ఆఫ్ డిఫరెంట్ ఉంటాయి. సో యాక్షన్స్ ఇన్స్టిట్యూషనల్కి అండ్ థర్డ్ వన్ మనకి ప్రొఫెషనల్ ఉన్నది సేమ్ అదేనండి. ప్రైజ్ అండ్ రీఎడ్యుకేషన్ పైకి వెళ్ళండి సెకండ్ టెస్ట్ కేసుకి అది DC2 రూల్ 2 అది రూల్ 4 అండి. అది ప్రైసింగ్ సిస్ డూప్ అనేది అది తీసేసేయండి అక్కడ కింద యాక్షన్ డిఫరెంట్గా ఉంది కదా అది అంతకుముందు అది ఆ యాక్షన్ తర్వాత చేంజ్ చేసి యాక్షన్ ఓకే నేను మీకు షీట్ పంపించే కదా షీట్ ఏదది DC2 గురించి రూల్ 13 రూల్స్ ఉన్నాయి. ఓపెన్ చేస్తాను ఒకసారి ఓపెన్ చేయండి. ఇది రూల్ 2 వెరీ ఫస్ట్ టెస్ట్ కేసు. అండ్ ఇది రూల్ 4 అండి. అండ్ ఆ ప్రొఫెషనల్ది రూల్ 9 ఏదో సమ్ ఇది ఇన్స్టిట్యూషనల్ ఉంది. ఒకసారి చెప్పండి లేదు ఇది రూల్ 9 ఏదో అని చూసానండి నేను. బట్ యాక్చువల్గా మనకి ఇచ్చిన స్ప్రెడ్షీట్లో మొత్తం అన్ని ఇన్స్టిట్యూషనల్కే ఉన్నాయి. అవును ఇన్స్టిట్యూషనల్కే ఉంటాయి దాంట్లో. అదే రూల్ 9 అది వేరండి. రూల్ 9లో ఫస్ట్దేమో మీకు అక్కడ సెకండ్ కాలంలో ఉంది చూడండి, ఒరిజినల్ క్లెయిమ్ ఈజ్ నాట్ పోస్టెడ్ అని చెప్పి. దేని చూస్తున్నారు మీరు? ఈ రూల్ చూస్తున్నాను. ఓకే అది రూల్ 2 ఫస్ట్ టెస్ట్ కేసు అదే కదా. ఫస్ట్ టెస్ట్ కేసు అయితే రూల్ 2, సెకండ్ వన్ రూల్ 4. నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన డిఫరెన్స్ అయితే మాత్రం ఇది ప్లేస్ ఆఫ్ సర్వీస్ డిఫరెన్స్ ఉన్నాయి ఈ రెండింటికి. లేదండి, హెడెడ్ ఇన్ అయ్యి రివర్స్ రికీ డూప్ రెండింటికి అయ్యానండి. రివర్స్ రికీ డూప్ హెడెడ్ ఇన్ అయ్యి ఒకటి. థర్డ్ వన్కి అయితే మాత్రము రిగ్రెషన్ ఏనండి. అవును, ఇది నేను ఫోర్త్ వన్ ఇది హోల్ క్రైమ్ ప్రైజింగ్ అది
మనకి ఎడ్హాక్లో ఉన్న ఇంకొక 2 యాక్షన్స్ నేను యాడ్ చేశానండి రీప్రాసెస్ రూల్ డేబుల్. 9 అయితే రిగ్రెషన్ రూల్ 9 ఏది? రూల్ 9 ఇది ప్రొఫెషనల్కి ఉందండి, నాకు ప్రొఫెషనల్కే చూసాను నేను. రూల్ 9 ప్రొఫెషనల్ కాదు కదా, ఇన్స్టిట్యూషనల్ ఉంది దాంట్లో. మరి అది యాడ్ చేయాలి. ఓకే, టెస్ట్ కేస్ 4 టెస్ట్ కేస్ 5 మీరు యాడ్ చేశారా? టెస్ట్ కేస్ 4 and 5 నేను యాడ్ చేశానండి. ఇది WC హిట్ అవుతుంది అది. ఓకే, అది ఏ రూల్ హిట్ అవుతుంది? రూల్ హిట్ అవుద్దానికి అది క్లెయిమ్స్ పట్టి చూసుకోవాలి కదండి. మాకు ఎఫ్ఈపీ క్లెయిమ్స్కి యాక్సెస్ లేదు ఎడ్హాక్లో ఓపెన్ చేయడానికి. డైమండ్లో ఓపెన్ చేయడానికి నేను ట్రై చేసాము. డైమండ్లో ఓపెన్ చేయడానికి ట్రై చేసాము. సో అది ఓపెన్ అవ్వట్లేదు. ఎడహాక్ అనేది డైమండ్ లేదు, అది ప్రాడ్లో. అది ప్రాడ్లో ప్రాడ్ డైమండ్లో ఓపెన్ చేసాము. సో లేదండి. ఇప్పుడు ఈవే క్లైమ్ స్టేజ్లో లేవా? స్టేజ్లో చెక్ చేయలేదు సత్య యాక్చువల్గా. ఓన్లీ ప్రాడ్లో ఒకటే చెక్ చేసాము. మీరు నాకు తెలిసి టెస్ట్ కేస్ 5 వచ్చేసి రీప్రాసెస్ ప్రూఫ్ అనేది అది రూల్ 9 అనుకుంటుంది. మీరు రికార్డింగ్లో దాంట్లోకి వెళ్తే ఉంటుంది. మీరు రిగ్రెషన్ టెస్ట్ కేసులో చేస్తే రూల్స్ కూడా అక్కడ పెట్టారనుకో, మీకు క్లారిటీ ఉంటుంది అది. ఓకే. ఓకే, 17, టెస్ట్ కేస్ 5 అయిన తర్వాత 19th వన్ అండి, రూల్ 9. లేదు 19th టెస్ట్ కేసు యాక్చువల్గా రూల్ 9. అది కూడా ఇన్స్టిట్యూషనల్. టెస్ట్ కేస్ 5కి ఏంటి మరి దానికి సంబంధం? అది ఒక్కసారి నేను చూస్తున్నానండి. డీసీ డూప్ ఇన్స్టిట్యూషనల్. ఓకే, సో దిస్ ఈజ్ 19th రూల్. ఒక్క నిమిషం సత్య, వేరే యాక్చువల్గా దీంట్లోనే నేను కాపీ చేసుకున్నా. ఓకే, ఈ రూల్ 9 వచ్చేసి ఇదండి. ఐ థింక్ ఇట్స్ 4th వన్ సత్య. 4th. ఒక్క నిమిషం సత్య. ఓకే, రీప్రాసెస్
ఆర్ఈపి ఆర్ఈపిఆర్ఓసి ఎస్వైఎస్ డీప్ అనేది అది రూల్ 9 అది. అది అయితే రాయలేదా? టెస్ట్ కేస్ 9. మీరు రాసింది అదే అనుకుంటా. టెస్ట్ కేస్ 5 అదే కాదా? యా, రీప్రాసెస్ డూప్. రీప్రాక్ సిస్ డూప్ అది. రీప్రాసెస్ డూప్ యాక్చువల్గా మరి ఇది టెస్ట్ మరి కేస్ వేరే టెస్ట్ 19. కేస్ ఏమంట అయితే టెస్ట్ కేస్ యా, దీనికి రాయలేదు సత్య. రీప్రాసెస్ సిస్ డూప్కి రాయలేదు. హెడెడ్ డినై అండ్ రీప్రాసెస్ సిస్ డూప్కి రాయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిగ్రెషన్ అన్ని కవర్ చేశారా? కవర్ చేశాను. ఇప్పుడు అదే బేసిక్గా ఏంటంటే కొన్ని ఇందులో అప్లోడ్ అయ్యి లేవు ఈ టెస్ట్ కేసెస్. రిజల్ట్స్ దాంట్లో చూసి నేను అన్నీ అప్లోడ్ చేశాను. సో దానివల్ల ఇది మిస్ అయ్యాను నేను. లాస్ట్ 2 months నుంచి అది అప్లోడ్ అవ్వలేదు. ఏం అప్లోడ్ కాలేదండి? ఇది టెస్ట్ రిజల్ట్ అప్లోడ్ కాలేదండి. టెస్ట్ రిజల్ట్స్ అప్లోడ్ కాలేదా? అంటే ఆ ఒక్క టెస్ట్ కేసు అప్లోడ్ అవ్వలేదండి. మిస్ అయిందా? మిస్ అయినట్టుంది. అక్కడ DC2 రూల్ 9 అని చెప్పండి. అక్కడ అంతే కింద రాయండి. కింద రూల్ 9 అని కింద యాక్షన్ దగ్గర దాన్ని పెట్టండి. బీపీఏ హెడర్ యాక్షన్, బీపీఏ యాక్షన్స్ అని చెప్పి హెడర్ అండ్ రివర్స్ రీకీ డూప్. మీరు రీప్రాసెస్ డూప్ కూడా ఉందేమో వేరే. ఉన్నదండి, రీప్రాసెస్ డూప్ కూడా ఉంది యాక్చువల్గా. ఈ యాక్షన్స్ ఉన్నాయి యాక్చువల్గా ప్రాడ్లో అయితే. రివర్స్ రీకీ డూప్, హెడెడ్ డినై, ఇవి అంటే ప్రొఫెషనల్కి అయితే ఇవి ఉన్నాయి. DC2 కి రివర్స్ రీకీ వితౌట్ అడ్జుడికేషన్ మెర్జ్ ఉన్నాయండి. ఉందండి ప్రాడ్లో. ఇది ప్రాడ్లో ఉందండి. అది CHHAS కదా. DC డూప్ కూడా ఉందండి. అంటే DC డూప్కి కూడా చూసాను, అందు గురించే పెట్టాను. అది ఉండే ఛాన్స్ అయితే లేదు. అది కనుక ఉందంటే లాజిక్ రాంగ్. ఓకే. రివర్స్ రీకీ వితౌట్ అడ్జుడికేషన్ మెర్జ్ అనేది CHHASకే ఉంటుంది. వరల్డ్ కోడ్ పైన ENDHD అని పెట్టారుగా. లేదు, ఇవి జస్ట్ లిస్ట్ ఆఫ్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ లైక్ సర్చ్ చేసే లిస్ట్ అంతా ఇక్కడ పెట్టానండి అంతే. హోల్ కోడ్స్ లిస్ట్ అన్ని ఇక్కడ పెట్టాను అంతే. మీరు ఎక్కడ మిస్ అయినట్టున్నారు, ఒకసారి చూసుకోండి. ఓకే, బ్యాక్ వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రూల్ 9 కవర్ అయింది, ఇప్పుడు ఇది కవర్ అయింది. డీడీఎన్ఐ క్లెయిమ్స్ వచ్చినాయా? యా, డీడీఎన్ఐ ఇది మన స్టాండర్డ్ రిగ్రెషన్లో తీసుకుని పెట్టాను నేను. ఓకే, డీడీఎన్ఐ ఇంకా CHHS 2 రివర్స్ రీకీ విత్ ఎడ్యుకేషన్ అండ్ వితౌట్ ఎడ్యుకేషన్ మర్జ్. ఓకే, ఇంకా ENDHD అండ్ CHHS రెండు ఇట్లది కలిపి ఇది ఒక ఇన్స్టిట్యూషనల్ది ఇది ఒకటి పెట్టి తీసుకున్నాను రివర్స్ రీకీ. దీన్ని వేరే దాంట్లోనే కవర్ చేయొచ్చేది. రీప్రాక్ డూపా అంటే
ఫ్రాడ్‌లో ఓకే. ఏముందో ఆ యాక్షన్ తీసుకున్నాను నేనంతే. ఓకే. దాన్ని ఒకసారి మేక్ ష్యూర్ చేసుకోండి. అది రివర్సరీకి విత్ అడ్జుడికేషన్‌లోనే 2 కలిపేసేయొచ్చు. ఓకే. ఆహ్, రివర్సరీకి వితౌట్ అడ్జుడికేషన్ మెర్జ్ ఉంది కదా! ఆ! దాంట్లో మనకి జీబీఓది ఉంది కదా! ఇదేనండి. ఆ జీ ఈ జీబీఓ యో టెస్ట్ కేసే తీసుకున్నాను నేను. మనకి అది పీఈపీకి అన్నట్టుగా పెట్టాను. మరప్పుడు రీప్రాక్ లూప్ ఎందుకుంది అక్కడది? కిందేదో మిస్ అయినట్టున్నారు మీరు. ఆ వాలిడేషన్ పాయింట్‌లో. అదొకసారి మీరు ఆ రివర్సరీకి విత్ అవుట్ అడ్జుడికేషన్ మెర్జ్‌లోనే ఇన్సర్ట్ చేయొచ్చు. దీన్ని అక్కడే పెట్టొచ్చు చూడండి. ఓకే. మనకున్న రిగ్రెషన్ జీబీఓదుంది. ఆ! దాన్ని ఒకసారి ఎళ్లి టెస్ట్ రిజల్ట్స్‌లోకెళ్ళి చూడండి. అది మీకు అర్థమవుతది. ఈ టెస్ట్ కేసే అవసరం లేదిక. ఓకే. సిహెచ్‌హెచ్‌ఎస్, ఏఎన్‌డీహెచ్‌డి ఒకేసారి కవర్ చేసినప్పుడు ఇది అవసరం ఉండదు. ఓకే. అండ్ పీజీబీయూపీకి ఈ యాక్షన్స్ ఉన్నాయి ఫ్రాడ్‌లో. సో, అవే తీసుకున్నానండి. ఏదండి? పీజీబీయూపీకా? ఒక పీజీబీయూపీకి టెస్ట్ కేస్ అది. ఒక టెస్ట్ కేసే ఓకే. తీసుకున్నాను. మీరు నాకది బీపీఏ డాక్యుమెంట్లు ఏదో ఓపెన్ చేస్తన్నారు. దాన్ని మొత్తం చూసారా? రూల్స్ ఎన్నున్నాయనేది అర్థమైందా? అర్థమైందండి. లిటిల్ కన్‌ఫ్యూజింగ్ బట్ అర్థమైంది. మాక్సిమం కన్‌ఫ్యూజన్ ఉండదు. మీరు దాంట్లో 3, 4 రూల్స్ చేశారుగా. అంటే ఆన్సర్ లైక్ చేసింది జస్ట్ చిన్న చిన్న అర్థమైంది. చేంజెసే ఉన్నాయి కదా! అన్నీ కూడా అన్ని రూల్స్‌లోని చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. అదే చిన్న చేంజెస్ ఉంటే అది అర్థమైతే ఇది ఆటోమేటిక్‌గా అర్థమవుద్దనేది నా ఐడియా. మీరు చేసే టెస్ట్ కేస్‌లు ఉన్నాయి కదా! ఆ! టెస్ట్ కేస్‌లు బట్టి ఇది ఆటోమేటిక్‌గా అర్థమవుతది. సో, ఇదొక్కటే ఉంచనా అండి? హెడెడ్ రివర్సరీకి వితౌట్ అడ్జుడికేషన్ మర్జ్ ఒకటే? ఏది? పీజీబీయూపీకి? పీజీబీయూపీకి అది రాదండి. రివర్సరీకి వితౌట్ అడ్జుడికేషన్ మధ్య అనేది పీజీబీయూపీకి వచ్చిందా? వచ్చింది. ఒకసారి ఓపెన్ చేస్తాను. 11th లోడ్ 11th 11th టెస్ట్ కేస్ మీ దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ఆ క్లెయిమ్స్ అయితే నేనేం కాపీ చేసుకోలేదండి. బట్ ఉండడం అయితే ఉన్నాయి. నేను ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ఇది అడ్‌హాక్. మీరు ఆ యూజర్ స్టోరీ మీద కొన్ని ఏదో అప్డేట్ చేసినట్టున్నారు. కామెంట్స్ అయి చూసారా అయి? జస్ట్ ఏదైతే నోట్స్ మనం చేస్తాం అది చేసారా? అది చూసారా అది? ఏది ఇప్పుడు బీపీఏ నోట్స్, బీపీఏ యూజర్ స్టోరీ మీద అండి? యాహ్! బీపీఏ మీద. యాహ్! ఆహా! ఈరోజైతే నేను చూడలేదండి దాన్ని. ఈరోజు కాదది. హ్మ్. అది అంతకుముందే ఈ ఈమెయిల్ ఏదో స్వప్న పెట్టినట్టుంది. యూజర్ స్టోరీ మీద అప్డేట్ చేయమని. అయితే తను మెయిల్ పంపించినట్టుంది. అదేంటంటే మనం దాంతో క్వెరీ రన్ చేస్తే మనకి అది వేరే దానికి పంపించారా? సిస్రీ రోడ్‌కైతే పంపించారు. జస్ట్ ఏం టెస్ట్ చేయాలో నాట్ ఏంటనేది. ఓకే. ఈ పీజీపీయూపీ నేను ఒకసారి మరి నాకు ఇది క్లారిటీ లేదు. మీరు ఆ క్లెయిమ్ నంబర్స్ మరి మీకు కన్ఫర్మ్‌గా ఉన్నాయి అనుకుంటే పెట్టండి అది. నాకు పీజీపీయూపీకి హోల్ క్లెయిమ్ ప్రైజింగ్ ఉంటదని ఐడియా ఉంది గానీ కిందది మరి రివర్సరీకి వితౌట్ ఎడ్జుడి హెడెడ్ అని అదంతా ఉండదనేది నా డౌట్ అది. ఒకసారి ఆ క్లెయిమ్స్
స్టేజ్లో చూసి కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే. అంటే అడ్‌హాక్‌లో అయితే చూసానండి. నేను స్టేజ్ అయితే వెరిఫై చేయలేదు. స్టేజ్లో కూడా ఒకసారి చూసుకోండి, అని మీకు అర్థమవుతుంది. అప్పుడు ఓకే. బెటర్ ఐడియా వస్తుంది. ఓకే, తాను దీనికి పంపించారులేండి, బీపీఏ ఈఈ కేసెస్ పంపించారు. అది నోట్స్ పంపిస్తే వీటిని నోట్స్ కూడా ఒకసారి చూసుకోండి. నోట్స్ డిఫరెంట్ ఉండడానికి మనం యాక్షన్ డిఫరెంట్గా ఉంటే చేయొచ్చు, మనం చేయగలిగింది. యా, సిహెచ్హెచ్ఎస్ ఈఎన్డి సేమ్. పీజీబీయూపీ ఒక టెస్ట్ కేసు వేస్తే చాలా. అది ఇన్స్టిట్యూషనల్ ప్రొఫెషనల్ రెండు ఉంటే రెండు, ఒకటి ఉంటే ఒకటి, అంతే. సో, ఇప్పుడు ఈఎన్‌డీహెచ్‌డీకి అంటే లైక్ మనకక్కడ జీబీఓ తోటి ఒకటి ఉంది కదండీ టెస్ట్ కేస్. ఇంకా చేయాల్సిన అవసరం లేదా? నో, దాన్నే మీరు పీఈపీకి సబ్మిట్ చేయాలి కదా. అవును. పీజీపీయూపీకి ఇక్కడ మరి డిఫరెంట్ గా ఉంది. హోస్ట్ ప్రొఫెషనల్ ఉంది ఇక్కడ మరి. యా, అక్కడ జీబీఓది ఏదైతే ఉందో అదే టెస్ట్ కేసు ఎఫ్ఈపీ పిఏపీ అని చెప్పి ఇక్కడ యాడ్ చేయండి. మరి పిఏపీ హిట్ అవుద్దో లేదో చూద్దాం. మరి కొత్తది కదా. ఇది పీజీపీయూపీకి హోస్ట్ ప్రొఫెషనల్ ఉంది ఇక్కడ మరి ఒక రూల్లో. టెస్ట్‌లోనే కదా. టెస్ట్ కాదు, నేను ఒక డాక్యుమెంట్ మన దగ్గర బీపీఏ హోల్డ్ కోడ్ రిపేర్ రూల్స్ దాంట్లో. యా, హోస్ట్ ప్రొఫెషనల్. అది హోస్ట్ ప్రొఫెషనల్ కి ఈ హెడెడ్ డినైలు ఇవన్నీ అవుతాయా? ఆ హోమ్ క్లాస్ మీకు ఆ డాక్యుమెంట్ లోకి వెళ్తే తెలుస్తుంది. బీపీఏ హోల్డ్ కోడ్ రిపేర్ రూల్స్ అని దాంట్లోకి వెళ్ళి చూడండి, మీకు ఐడియా వస్తుంది. చూసానండి. అది అక్కడ అటాచ్ చేసిందే కదా మనకి యూజర్స్ చూడడానికి. దాంట్లో 16 రూల్స్ ఉన్నాయని ఒకదానికి. యా, అదే చేసినట్టు ఉండాలండి. యా, 13 రూల్స్ ఉన్నాయి యాక్చువల్గా డీసీ డూప్కి. అక్కడైతే 16 ఉన్నట్టున్నాయండి. అంటే ఒక డాక్యుమెంట్ లో 13 ఉన్నాయి, మరి 16 రూల్స్ అనేది ఎక్కడ చూస్తున్నాయో మరి. నేను మరి మీరే డాక్యుమెంట్ చూస్తున్నారు. దానికి అటాచ్ చేసింది చూసాను. దాని తర్వాత వేరే డాక్యుమెంట్ ఉందండి నేను పంపించినట్లు, డీసీ టు బిజినెస్ రూల్స్ అని చెప్పి. మీరు పంపించిన అది వేరే దాంట్లో. యా, ఆయన రివ్యూ కదా. యా, దానికి జాయిన్ అవ్వండి. యా, మీరు చూడండి, దాన్ని బట్టి క్లైమ్స్ చూసుకొని ఒకసారి వీలవుతుందో లేదో చూసుకొని దాన్ని బట్టి రూల్స్ యాడ్. హోల్ క్లైమ్ ప్రైజింగ్ అనేది ఏది ఉందో చూడండి. అది
ఇన్స్టిట్యూషనల్లో ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ చూసుకొని యాడ్ చేయండి అట్లయితే. ఓకే. యా సరే అండి.